ముందుగా ఈ వీడియోస్ చూద్దాం. 49%, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇక 14% బంగ్లాదేశీస్, టర్కీస్, ఇంకా అదర్స్ అందరూ ఉన్నారు. ఇండియా నుంచి మాత్రం కేవలం 9% మంది మాత్రమే. దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. ఇలాంటి యాంటీ నేషనల్స్ చేత పెట్టబడిన పెంటకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా ట్రెండ్ బట్టి, హైప్ బట్టి, దేని బట్టి దాన్ని ఫాలో అవుతే మీకంటూ ఎలాంటి ఐడియాలజీ లేనట్టే, ఏదో గాలి ఎటు వీస్తే అటు పోయేలాగా. ఇక సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసింది మాత్రం ఇండియన్ జనరేట్ కోసం, రెవల్యూషనరీ మూవ్మెంట్ అంటే డెమోక్రసీ తీసుకొస్తారంట. 90 మిలియన్ ఫాలోవర్స్ లో 9% ఇండియన్స్, మిగతా వాళ్ళు డోంట్ ఫాలో కాక్రోచ్ జిహాదీ పార్టీ. మోస్ట్ ఆఫ్ ది సమ్ ఫాలోవర్స్ పాకిస్తాన్ నుంచి ఉన్నారు. 49% follower of that Instagram, those were from Pakistan. నిజాయితీగా ఆలోచించే హిందువులు బాగానే ఉన్నారు, కానీ ధర్మరక్షకులు అని ముసుగేసుకున్న ఇలాంటి వాళ్ళు మాత్రం అబద్ధ ప్రచారాలు తప్ప ఇంకేమీ చేయకూడదని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరేమో సౌదీ అరేబియాలో 8,000 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయం బయటపడింది అంటూ అబద్ధ ప్రచారం చేస్తారు, కానీ యునెస్కో వెబ్సైట్ మాత్రం దీనికి పూర్తిగా ఆపోజిట్ గా చెప్తుంది. మరొకరేమో ఈజిప్ట్ లో 8,000 ఏళ్ల క్రితం నాటి హిందూ మతానికి సంబంధించినటువంటి సూర్య దేవాలయం బయటపడిందంటూ అబద్ధ ప్రచారం చేస్తారు, కానీ ఈజిప్ట్ కు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ యాంటిక్విటీస్ వాళ్ళు రివీల్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. ఇంకొకరేమో 28,000 సంవత్సరాల నాటి విగ్రహం బయటపడిందంటూ ప్రచారం చేస్తారు, కానీ మెటలర్జీ ప్రారంభమైంది అరౌండ్ 5000 BC అని సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుంది. మరొకరేమో ఒకేసారి 7 లక్షల మంది అమెరికాలో హిందూ మతంలోనికి మారారు అంటూ లండన్ లో జరిగిన రథయాత్ర వీడియోస్ చూపిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఫేక్ న్యూస్ ని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సెటైరికల్ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడి యూత్ ని ర్యాపిడ్ గా అట్రాక్ట్ చేస్తున్న టైంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మరొక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే ఆ అకౌంట్ లో 50% పాకిస్తానీలు, 15% బంగ్లాదేశీలు, కేవలం 9% మాత్రమే ఇండియన్లు అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ఏమాత్రం కూడా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఆల్మోస్ట్ 80,000 పీపుల్ లైక్ చేయడము, క్లోజ్ టు 5,000 పీపుల్ రీషేర్ చేయడము, క్లోజ్ టు 100,000 పీపుల్ ఎక్స్టర్నల్ షేర్ చేయడం ఏంటో. అయితే ఈ ఫేక్ న్యూస్ ని కౌంటర్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోని జియోగ్రఫిక్ డేటాను రివీల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ క్రియేటర్ ఒక స్క్రీన్ రికార్డింగ్ ద్వారా కొంత డేటాను బయటపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.